దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది సమయము దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ధ్యానం చేయుట మనకు ఆశీర్వాదకరం. దేవుని వాక్యము వినుట మనకు కృపాక్షేమములను కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదము పొందుకోవాలని కోరి కొద్ది సమయము దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేద్దాం. మా దేవా ప్రభువా, నీకు వందనాలు. కొద్ది సమయము నాయన నీ ప్రశస్తమైన వాక్కులను మేము ధ్యానం చేయుచుండగా మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించి ఆత్మానుసారులుగా మమ్మల్ని మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ మాట ఎవరు చెప్పారు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో యేసు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 7:15లో ఏమంటున్నారంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. 22వ వచనము, అదే అధ్యాయం 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నారంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసయ్య ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ఆ తీర్పు దినమున అనేకులు ఏమంటూ ఉంటారంటే, నన్ను చూచి. మనం ఇక్కడ మిస్ అయిపోతా ఉంటాం. యేసుక్రీస్తు దైవత్వాన్ని మనం ఇక్కడ మిస్ అయిపోతా ఉంటాం. ఆయన నన్ను చూచి ప్రభువా ప్రభువా అని పిలుస్తారంట. ప్రభువు, ఇంగ్లీష్లో ప్రభు అంటే లార్డ్, దేవుడు అని అర్థము. దావీదు మహారాజు కీర్తనలు 23లో యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ద లార్డ్ అంటే ప్రభువు, దేవుడు అని అర్థము. పరలోకంలో యేసు క్రీస్తు దేవుడుగా ఉన్నాడు. నన్ను చూచి, ఎంత గొప్ప మాట. నన్ను చూచి ఆయన ఆదిలోనే చెప్పుకున్నాడు నేను దేవుడినని. ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయనకు ఆయనగా చెప్పుకున్నారు. నన్ను చూచి ప్రభువా ప్రభువా అని పిలుస్తారంట. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆయన నామమున, దేవుని నామమున, యేసుక్రీస్తు నామమున అద్భుతాలు చేశాము, దెయ్యములను వెళ్ళగొట్టాము, స్వస్థతలు చేశాము, ఆశ్చర్య కార్యములు చేశాము అని వారు ప్రభువుతో చెప్తారంట. అనేకులు ఆయన దగ్గరికి వచ్చి, అప్పుడు యేసు క్రీస్తు వారు దేవుడు ఏమని చెప్తారంటే, మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారు ఎవరు? ఈ అక్రమము చేయువారంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరిని గురించి ఏమని చెప్తున్నారంటే, యేసయ్య ఆ ఫైనల్ జడ్జిమెంట్ రోజు, ఆ అంత్య తీర్పు దినమున ఆయన దగ్గరికి యేసు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారు ఏమని చెప్తారంటే, మిమ్మల్ని నేను ఎరుగను. వారు ఏమంటారు?
అయ్యా నీ పేరిట మేము దెయ్యములను వెళ్ళగొట్టాము, అద్భుత కార్యాలు చేశాము, ఎన్నో మహత్కార్యాలు చేశాము, ఆశ్చర్య కార్యాలు చేశాము, అనేకులు స్వస్థతలు పొందారు అని వారు చెప్తారంట. అప్పుడు దేవుడు మిమ్మల్ని నేను ఎరుగను అంటారు. కాబట్టి అబద్ధ బోధకులను గురించి యేసయ్య సువార్త ప్రకటన తొలి దినాల్లోనే ప్రజలను హెచ్చరించారు. అబద్ధ బోధకులు వస్తారని. దేవుడు మనకి ఈ యుగములో మనము జీవించుచున్న ఈ శతాబ్దంలో ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎంతో అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఎంతో విస్తరించింది, సోషల్ మీడియా ఎంతో విస్తృతముగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ సోషల్ మీడియా ద్వారా మంచి ప్రజల్లోకి వెళ్తుంది, చెడు కూడా ప్రజల్లోకి వెళ్తుంది. మనం గమనిస్తున్నాం, అనేక మంది చెడిపోతున్నారు, అనేక మంది రకరకాలైనటువంటి పరిస్థితులకు లోనైపోతున్నారు. దాన్ని ఏమంటారంటే సోషల్ మీడియా ప్రభావం అంటున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావము క్రైస్తవ్యమును కూడా షేక్ చేస్తుంది. ఈ సోషల్ మీడియా ప్రభావము క్రైస్తవ్యంలో కూడా జొరబడి అనేక రకాలుగా క్రైస్తవ్యాన్ని నడిపిస్తూ ఉంది, క్రైస్తవ్యంలో మార్పులు తీసుకొస్తా ఉంది. ఆ మార్పులు ఏంటంటే అబద్ధ బోధలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఈ అబద్ధ బోధలు ఈ సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం అవుతున్నాయి. ఈ అబద్ధ బోధలు సోషల్ మీడియా ద్వారా విస్తృతమవుతున్నాయి. పూర్వకాలము ఇంతగా లేదు, కానీ ఇప్పుడు ఈ అబద్ధ బోధలు, ఫాల్స్ టీచింగ్ పెరిగిపోతుంది. ఆ మాట ఎప్పుడు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను కూడా ఈ విషయాన్ని ఆయన రాసిన పత్రికల్లో ప్రస్తావించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని వలన తెలుసుకొంచున్నాము. ఇది కడవరి గడియ, అంత్యకాలంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ఎండ్ డేస్, చివరి దినాల్లో ఉన్నాం. ఈ విషయాలను కూడా అపోస్తులుడైన యోహాను మనకి ముందుగానే దేవుని యొక్క దర్శనం వలన, దేవుని యొక్క జ్ఞానం వలన ఈనాటి తరంలో ఉన్న మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1లో కూడా చూస్తే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, మై డియర్ బ్రదరన్, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళుచున్నారు. లోకంలోనికి అబద్ధ ప్రవక్తలు, అనేకములైన అబద్ధ ప్రవక్తలు, సో మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ లోకంలో ప్రవేశిస్తున్నారని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధించినవో కావో పరీక్షించుడి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. దేవుని సంబంధించిన ఆత్మ,
దేవుని ఆత్మ, దేవుని ఆత్మ కాని ఆత్మలు. దేవుడు మనకి వివేచన శక్తినిచ్చాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం చదువుతాము, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవుడు మనకి వివేచన శక్తినిచ్చాడు. వివేచించాలి, ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, రుచి చూచి తెలుసుకోండి, దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. మనం కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. దేవుని వాక్యములను మనము అనేక విధాలుగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ వాక్యములన్నీ కూడా దేవుని ఆత్మ చేత బయలు వెళ్తున్నవా, లేకపోతే దేవుని ఆత్మ కాని వేరొక ఆత్మ, దాన్ని క్రీస్తు విరోధి ఆత్మ అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరుచున్నారు. ఈరోజు మనం చూస్తే ఈ అబద్ధ ప్రవక్తలు విస్తారముగా విస్తరించిపోతున్నారు, చొరబడిపోతున్నారు. అదే మాట అంటున్నాడు యోహాను, లోకంలోనికి చొరబడిపోతున్నారు. ఇప్పుడు మనము ఎక్కువ మంది అబద్ధ ప్రవక్తలు బోధించుచున్న కాలంలో ఉన్నాం. అయితే దేవుని వాక్యము మనకేమని తెలియచేస్తుందంటే, వివేచించమంటుంది, ఆలోచించమంటుంది. నువ్వు వింటున్న వాక్యము, నీకు బోధింపబడుతున్న వాక్యము, అది దేవుని సంబంధమైనదా, వేరొక ఆత్మ చేత బోధింపబడుతున్నావా? క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ కూడా మనల్ని భ్రమింపచేస్తుంది. దాన్నే ఏమన్నాడంటే యోహాను, భ్రమపరుచు ఆత్మ. భ్రమపరుస్తూ ఉంటుంది. అది కూడా దేవుని వాక్యం లాగానే ఉంటుంది, అది కూడా దేవుని సువార్త లాగానే ఉంటుంది, అది కూడా సత్య సువార్త లాగానే ఉంటుంది, అది కూడా దేవుని నోటి నుండి వచ్చిన మాటల్లాగానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చాలా శ్రేష్టమైంది. ఈ రోజుల్లో ఈ వాక్యము మనకు చాలా అవసరము. నీవు వింటున్న వాక్యము ఏ ఆత్మ చేత నీకు బోధింపబడుతుంది అని నువ్వు ఆలోచన చేసుకోవాలి, నువ్వు గ్రహించుకోవాలి. దేవుని ఆత్మ చేత బోధింపబడిన వాక్యం అయితే నిన్ను దేవునిలో బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. దేవుని ఆత్మ కానే ఆత్మ, అది ఏ ఆత్మ అంటే క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధులు లోకంలోనికి బయలుదేరారు. ఎందుకంటే ఇది కడవరి దినం, చివరి దినాల్లో మనమున్నాము. కాబట్టి రెండు ఆత్మలు మన మధ్య పనిచేస్తున్నాయి. ఒకటి క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ. రెండవది క్రీస్తు విరోధి ఆత్మ. ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో విచక్షణతో మనము గ్రహించుకోవాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు మొదటి పత్రిక 2:22లో, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. క్రీస్తు మెస్సయ్య కాడని చెప్పువాడు కాక ఎవడు అబద్ధికుడు. చాలా మంది ఈ రోజుల్లో క్రీస్తు మెస్సయ్య కాడని, క్రీస్తు దేవుని స్వరూపము కాడని, క్రీస్తు దేవుడు కాడని అనేక విధాలుగా దేవుని వాక్యము ప్రజల మధ్యకు వస్తుంది. ఇది ప్రజలను గలిబిలి చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనేక వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో ప్రజలు గలిబిలి అయిపోతున్నారు. వాట్ ఈస్ ట్రూ, ఏది నిజము, ఏది అసత్యము తెలుసుకోలేని భ్రమలో పడేస్తుంది సాతాను మనల్ని. ఈ క్రీస్తు విరోధి
మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. అచ్చము ఫోటోస్టాట్ లాగా ఉంటుందన్నమాట. సేమ్ టు సేమ్, అంత దేవుని వాక్యం లాగానే ఉంటుంది. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. ఈ రోజుల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ సంస్థలు బయలుదేరినాయి. కొన్ని సంస్థలు యేసు క్రీస్తు దేవుడు కాడని, ఆయన దైవత్వాన్ని తగ్గించి, ఆయన మహిమను తగ్గించి బోధించే సంస్థలు ఏర్పడినాయి. మనం వింటాం, జెహోవా విట్నెస్ అనే సంస్థ ఉంది. మరి యేసు క్రీస్తును దేవునిగా, సంపూర్ణ దేవునిగా అంగీకరించరు. అలాంటి వారిని మనం ఏమనాలంటే, దేవుని వాక్య ప్రకారము వారు అబద్ధ బోధకులు. ఇలాంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. వారు యేసు క్రీస్తు యొక్క మహిమను కనుగొనలేని వారుగా ఉన్నారు. యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకున్నవాడే నిజమైన విశ్వాసి. ఆయన యథార్థముగా నిశ్చయముగా మానవుడనియు, ఆయన యథార్థముగా నిశ్చయముగా దేవుడని మనం నమ్మాలి. He is 100% God and he is at the same time he is 100% man. అది ఒక సత్యము. ఆ సత్యమును మనం విస్మరించినప్పుడు యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రభావములను మనం గ్రహించలేని వారముగా ఉంటాం. యేసు క్రీస్తు దేవుడు కాడు అని అనేక మంది ఆయన మహిమను తగ్గిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి బోధలకు చెవి యొగ్గవద్దని ఈరోజు దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. తండ్రిని కుమారుని ఎరుగని వీడే అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఎరుగని వీడే అబద్ధికుడు. ఎవరు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించాలి. తండ్రిని దేవునిగా అంగీకరించాలి, కుమారుని కూడా దేవునిగా అంగీకరించాలి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరు ఈ క్రీస్తు విరోధులు అంటే, తండ్రిని కుమారుని ఒప్పుకొన్నటువంటి వారు. దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఒక్క దేవుని యందే ముగ్గురు పురుషులు ఉన్నారనియు, వారు మహిమా ప్రభావములందు సరి సమానులనియు మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. అబ్రహాము దగ్గరికి ముగ్గురు పురుషులు వచ్చారు, కానీ అబ్రహాము దేవాన్ని సంబోధిస్తాడు. ఆ పాసేజ్ చదువుతూ ఉంటే అక్కడ దైవత్వము యొక్క నిజ స్వరూపము మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజదేవుని గురించిన అవగాహన మనం కలిగి ఉంటాం. ఈ రోజుల్లో క్రీస్తు విరోధులు అనేక మంది మరి బయలుదేరుతున్నారు. ఎవరు ఈ క్రీస్తు విరోధులు అంటే, ఒక రకంగా చూస్తే యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారు, యేసు క్రీస్తును దేవునిగా ఒప్పుకొననటువంటి వారు, తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించాలి. కొంతమంది తండ్రినే అంగీకరిస్తూ ఉంటారు, కొంతమంది కుమారుణ్ణి అంగీకరిస్తూ ఉంటారు. ఎంతో గలిబిలి మన వాక్య బోధలో మనం చూస్తున్నాం. డిఫరెంట్ డాక్ట్రిన్స్ వెలుగులోకి వస్తున్నాయి. వాక్యమును పక్కన పెడుతున్నారు, సొంత సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం, క్రీస్తు విరోధి మాటలను మనము అంగీకరించకుండా యేసు మాటలను మనము అంగీకరిద్దాం. ఎవరు క్రీస్తు విరోధులు, ఎవరు అబద్ధ బోధకులు అంటే, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో చెప్తాడు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సరి అయిన బోధ, ద ట్రూ గాస్పుల్ ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట. దట్ ఈస్ ద రియల్ గాస్పుల్.
మనము ఎవరిని గురించి ప్రకటించాలి అంటే అపోస్తులుడైన పౌలు చెప్పినట్టు మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. దట్ ఈజ్ అవర్ మిషన్. యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి భారం ఏంటంటే ఆ పరిచర్య భారము. అవర్ మిషన్ ఈజ్ టు ప్రీచ్ ద గాస్పుల్. క్రీస్తు సువార్తను ప్రకటించటం, క్రీస్తు సిలువను గూర్చిన వార్త ప్రకటించటం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు శక్తి. కాబట్టి మనము సిలువ వేయబడిన క్రీస్తును, క్రైస్ట్ సెంటర్డ్ గాస్పుల్, క్రాస్ సెంటర్డ్ గాస్పుల్, దట్ ఈస్ ద ట్రూ గాస్పుల్. క్రీస్తును కేంద్రముగా చేసుకుని క్రీస్తు కేంద్రితమైనటువంటి వాక్యము బోధింపబడుతూ ఉంటే, క్రీస్తు కేంద్రితమైన వాక్యము మనం వింటూ ఉంటే అది నిజమైన క్రీస్తు వాక్యము. క్రీస్తు లేకుండా, సిలువ లేకుండా, సువార్తలోని అంశాలు లేకుండా, యేసు చెప్పిన మాటలు కాకుండా మనం వేరే విధముగా దేవుని వాక్యం వింటే అది అబద్ధ బోధ అని మనము గ్రహించుకుందాం. క్రీస్తు కేంద్రిత వాక్యము, రక్షణ సువార్త, ఒక పాపిని ప్రభువు దగ్గరికి తీసుకుని రాగలిగిన సువార్త, ఒక పాపిని రక్షించడానికి ప్రకటింపబడే సువార్త, అది క్రీస్తు సువార్త. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే అనేక రకాలైన బోధలు మన మధ్యలోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అబద్ధ బోధలకి ఉదాహరణ ఏంటంటే, ఒకటి ప్రాస్పెరిటీ గాస్పుల్. ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటే అభివృద్ధి, ఆశీర్వాదాలతో కూడినటువంటి బోధలు. చాలా మంది వారి వాక్య బోధన విధానంలో అభివృద్ధికి, ఆశీర్వాదానికి, మేళ్లకు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి బోధిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును గురించి కానీ, ఆ శ్రమలను గురించి కానీ, క్రైస్తవ్యంలో ఉండే ఆ ముళ్ళ బాటలను గురించి కానీ ఏమి చెప్పరు. క్రైస్తవ్యాన్ని చక్కగా అరటిపండులాగా ఒలిచిపెట్టేసి క్రైస్తవ్యం అంటే మహిమలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు అని అనేక మంది రోజుల్లో ప్రకటిస్తున్నారు. అసలైన సువార్త మరుగున పడిపోతుంది. ఈ అబద్ధపు సువార్త, ఈ ఆశీర్వాదపు సువార్త వెలుగులోనికి వస్తుంది. అది ఎవరు చేస్తున్న పని అంటే క్రీస్తు విరోధి చేస్తున్న పని. కాబట్టి ఆ అబద్ధ బోధకులు చెప్పి ఆ అబద్ధ బోధలను మనము లక్ష్య పెట్టకూడదు, అది నిజం అనుకోకూడదు, వివేచన కలిగి ఉండాలని దేవుడి దినము మనతో మాట్లాడుతున్నాడు. రెండవది హీలింగ్ గాస్పుల్. కొంతమంది స్వస్థతలని కేంద్రముగా చేసుకుని, స్వస్థతలను కేంద్రముగా చేసుకుని యేసయ్య అనేక మందిని స్వస్థపరిచాడు. యేసయ్య సువార్త పరిచర్యలో స్వస్థత ఒక అంశంగా ఉంది. హీలింగ్ మినిస్ట్రీ యేసయ్య మిషన్లో ఒక భాగము. కానీ ఈరోజు ఆ హీలింగ్ మినిస్ట్రీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే క్రీస్తు విరోధి చేతుల్లోకి వెళ్ళిపోయింది. క్రీస్తు విరోధి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరు సిలువ వేయబడిన క్రీస్తును హైలైట్ చేయరు. సిలువ వేయబడిన క్రీస్తును, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని వీరు హైలైట్ చేయరు. కానీ హీలింగ్ గురించి, స్వస్థతలను గురించి, శారీరక ఆరోగ్యాన్ని గురించి, శారీరక స్వస్థతలను గురించి వారు హైలైట్ చేసి స్వస్థతను గురించి బోధిస్తూ ఉంటారు, స్వస్థతలు చేస్తూ ఉంటారు. స్వస్థత దేవుడిచ్చిన వరమే. కృపావరాల్లో ఒక వరము స్వస్థత వరము. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. కానీ దాన్ని క్రీస్తు విరోధి వాడి స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ గమనించండి టెక్నిక్ బాగా. ఈ స్వస్థత వరమును క్రీస్తు విరోధి వాడుకుంటున్నాడు. అసలు గాస్పుల్ని మరుగు చేస్తున్నాడు, వేరొక గాస్పుల్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి.
ఈ హీలింగ్ మినిస్ట్రీలో యేసు క్రీస్తుని నువ్వు చూడగలుగుతున్నావా? యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల్ని నువ్వు చూడగలుగుతున్నావా? నీ రక్షణను నువ్వు పొందగలుగుతున్నావా అని ఒకసారి మనము గమనించుకుందాం. ఇంకోటి, వాక్యమునకు వ్యతిరేకమైన బోధలు, వాక్యానుసారము కాని బోధలు. అనేక మంది ఈ రోజుల్లో వాక్యమునకు వ్యతిరేకముగా బోధ చేస్తున్నారు, వ్యతిరేకముగా కార్యములు జరిగిస్తున్నారు. క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తుల పరిచర్యలో కానీ, యేసుక్రీస్తు వారి పరిచర్యలో కానీ ఈ తైలాభిషేకాలు, ఈ రకరకాలైనటువంటి పోకడలు మనం చూడం. ప్రజలు క్రీస్తు విరోధికి ఆకర్షితులైపోతున్నారు. అది భ్రమపరచు ఆత్మ. అపోస్తుల బోధలో, ఆ క్రొత్త నిబంధనలో ఎక్కడ తైలాభిషేకం, యేసుక్రీస్తు వారు ఎవరికి తైలాభిషేకం చేయలేదు. అపోస్తులైన పౌలు అసలు తైలాభిషేకం అనే మాట ఈ అపోస్తుల బోధలో మనం చూడము. కాబట్టి దీన్ని మనం గమనించుకోవాలి. ఇది కడవరి గడియ అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కడవరి గడియలో అనేక రకాలైనటువంటి బోధలు మన మధ్యకు వస్తాయని, అబద్ధ బోధకులు వస్తారని యేసయ్య చెప్పారు. మనం జాగ్రత్త పడదాం. సత్యవాక్యమునకు మన హృదయంలో చోటిద్దాం. ఫాల్స్ డాక్ట్రిన్స్తో కానీ, మరి అబద్ధపు మాటలతో కానీ మనం మోసపోక సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూద్దాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిద్దాం. ఆ ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. మనమందరం కూడా ఆ ప్రభు రాజ్యంలో ఉండటానికి మనము మన జీవితాలను సమర్పించుకుందాం. ఒకవేళ మనం ఇలా జీవించకపోతే, మనం ఇలా బోధించకపోతే, ప్రభువా ప్రభువా అంటే నువ్వెవడవో నేను ఎరుగనని ఆయన అనే దినము ఒకటి ఉందని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము క్రీస్తు వారముగా ఉందాం. క్రీస్తు విరోధిని అణిచివేద్దాము. ప్రభు అయిన క్రీస్తుని మనము గణపరుద్దాం. దేవుడట్టి కృప దయచేయును గాక. ఆమేన్.